నేను చెప్పిన దీనికి కౌంటర్ ఇస్తే మాత్రం నేను ప్రెస్ క్లబ్ లో కూర్చొని ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మొత్తం ఉన్నాయి అన్ని బయట పెట్టాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడితో ముగిస్తూ ఈరోజు 21 ఏళ్లకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంటిది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. నువ్వు కొన్న మురళికి ఎందుకు రాజకీయంగా ఆయన తొక్కదలుచుకున్నావు? బీసీలను తొక్కదలుచుకున్నావా? సరే, నేను అనుకున్నా లాస్ట్ టైం మాట్లాడినట్టు రెడ్ల కాంగ్రెస్ అనుకున్నా. అక్కడేమో సంగారెడ్డికి పోయినప్పుడు నిన్న అక్కడ జగ్గారెడ్డి గారికి ఏమో అధిష్టానం చెప్తుంది అని చెప్పిండు. ఇక్కడికి వచ్చేమో రేవంత్ ప్రకాష్ రెడ్డి టికెట్ ఆయనే ఇచ్చినట్టు చెప్తాడు. ఇక మన 119 నియోజకవర్గాలకు కూడా నువ్వే ఇయరాది అయిపోతుంది. ఏదైనా కాంగ్రెస్ లా గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి అధిష్టానం నిర్ణయిస్తుంది తప్పితే ఇక్కడ సీల్డ్ కవర్ సీఎం ఉందని తప్పితే సీఎం అనేది కూర్చుని కాపాడుకోవాలనంటే కొంచెం నిబద్ధతలు ఉండాలి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని నేను కొన్ని ప్రశ్నలు ఏదలుచుకున్నాను. దాంట్లో భాగంగా మీరు మొదట పిసిసి కావాలని కోరుకున్నది కొండా సురేఖ, కొండా మురళీధరరావు గారు. ఆ రోజు వారు మాట్లాడుతూ కొండా మురళీ గారి ఆదేశాల మేరకి కొండా సురేఖ గారు పిసిసి రేవంత్ రెడ్డి గారిని ప్రపోజ్ చేయడం జరిగింది. తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఆమె ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నువ్వు పిసిసి అయినాక ఫస్ట్ మొట్టమొదటిగా మా ఇంటికే వచ్చారు. వచ్చి నువ్వు అన్న మాట ఏంటంటే మా నాన్నతోని కొండా మురళి గారితో అన్న 38 సీట్లు వచ్చినా 36 సీట్లు వచ్చినా నీకు ఎమ్మెల్సీ ఇస్తానన్నావు. అన్నవా లేదా అనేది మా కోటగండి మైసమ్మ దగ్గరికి రా, ఎల్లమ్మ దగ్గరికి రా, శక్తివంతమైన దేవత ఆడ నేను అనలేదని నువ్వు ప్రమాణం చేయి, అప్పుడు నేను చెప్తా. ఒక బీసీ బిడ్డకి, ఒక క్రౌడ్ పుల్లర్ కి ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యలేదు, ఎందుకు పదవి ఇయ్యలేదు అని నేను అడుగుతున్నా. ఈరోజు నిన్నొచ్చి